టీవీ వ్యూవర్స్కి, బిగ్ టీవీ యాజమాన్యులకి, మరి కుప్పం ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఏమి అభివృద్ధి చేసినారనేసి మేము చూస్తూ ఉంటాము. ఈ 4.5 సంవత్సరంలో వాళ్ళు చెప్పేది ఏమీ లేదు, చేసింది ఏమి లేదు. చెప్పినారు కానీ ఒక్కటి కూడా చేసి చూపించలేదు. మున్సిపాలిటీ పెట్టినారు. మున్సిపాలిటీ ప్రజల దగ్గర ఉండే డబ్బులను దోచుకునే పెట్టినారు కానీ ప్రజలకి అభివృద్ధి చేసేది ఏమీ లేదు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. మేము మగాశక్తి ప్రోగ్రాం చేసేటప్పుడు ఊరు విలేజ్ వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో ఉండే ప్రజలు కూడా కంట్లో నీళ్ళు పెట్టుకొనేసి ఈ అడవినంతా మున్సిపాలిటీ చేయమనేసి మేము అడిగినామా. ప్రజలు ఇక్కడ రోడ్ వసతి లేదు, ఏమీ లేదు, ఒక లైట్ లేదు, ఒక కాల్వై లేదు. ఈ నారాయణపురం అంతా మీరు వచ్చి ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అనేసి ప్రజలు అక్కడ కన్నీళ్ళు పెట్టుకొనేసి అడిగినారు. ఇది మున్సిపాలిటీ మాకు అవసరమా? మా సార్ అనుకునింటే 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేసే ఆయనకి తెలీదా? మీరు వచ్చి కొత్తగా ఏమైనా చేపించేకి ఏమైనా ఉంటుంది? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా చంద్రబాబు నాయుడుకు కుప్పం అభివృద్ధి చేయాలి, ఎట్లా చేయాలనేసి ఆయనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు 4.5 ఏళ్ళలో మీరు ఏం చేసింది లేదు. ఒక్కటి అభివృద్ధి అని ఎత్తి చూపించండి. మరి ఏమి లేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు ఇబ్బంది పెట్టించినారు. మళ్ళా మహిళల పైన ఎటువంటి ప్రభుత్వం ఉండనప్పుడు కూడా, మా సార్ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, యా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళల పైన కేసు పెట్టేది ఇంతవరకేమో లేదు. ఫస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాతనే మహిళల పైన కేసులు కట్టింది ఏమి, లేనిపోనిది అరాచకాలు చేసేది ఏమి, దౌర్జన్యము, దోపిడీ, ఇవంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటి మాత్రమే చేసింది. అభివృద్ధిలో ఫస్ట్ నెంబర్ 1 ఏమంటే కుప్పము అడవిలాగా ఉండింది. ఈ అడవినే ఒక మారుమూల ప్రాంతం చేసిన మన కుప్పం తెలుగుదేశం పార్టీ ఉండేంత వరకు మా గుండెలో ఉండేది మా చంద్రబాబు నాయుడు గారు అనేసి మేము తెలియజేస్తున్నాం.